హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో భారీగా ఉద్యమానికి రంగం సిద్ధమండి. తగ్గేదిలే అంటున్న ఉద్యోగ సంఘాలు. సో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం. వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. సో, వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అని అడిగితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి, సో, ఏ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. రోజు రోజుకు ప్రభుత్వంపై స్వరం పెంచుతున్నాయండి ఏపీ ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే ఈ నెల 9న భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. దీంతో మంగళవారం సీఎస్‌తో జరిగే చర్చలు పరిస్థాయి లేదా ఆందోళనకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ఉద్యమానికి రంగం సిద్ధమవుతోందని ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి. అలాగే రాష్ట్ర సీఎస్‌ను కూడా కలిసి తమ డిమాండ్లను వారి ముందు అయితే ఉంచడం జరిగిందండి. సో, తద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం నుంచి వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పాయి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. ఇదే క్రమంలో అమరావతిలో ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ సమావేశం అయితే జరిగిందండి. ఉద్యోగ సమస్యలపై గవర్నర్ను కలవడంతో ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు ఈ విధంగా అయితే ఆరోపించారు. ఇక కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించి ఆరోపణ చేశారండి. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి శాఖ పునర్వ్యవస్థీకరణ చేయాలని అయితే ఆయన కోరడం జరిగింది. అలాగే అవకతవకలపై లోకాయుక్తతో విచారణ జరపాలని తీర్మానం చేసినట్లు కూడా తెలిపారండి సూర్యనారాయణ గారు. ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమానికి తోటి ఎంప్లాయీస్ యూనియన్‌గా మద్దతు ఉంటుందని అయితే చెప్పారు సూర్యనారాయణ గారు. ఈ నెల 3వ తారీఖున ఎంప్లాయీస్‌తో మంత్రులు జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. ఇక హామీలైతే ఇస్తుంది కానీ ఆచరణ చేయడం లేదైతే అన్నారు. ఇక ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు ఉద్యమ కార్యాచరణను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 9 నుంచి యథావిధంగా అయితే పోరాటంలోకి వెళ్తామని తేల్చి చెప్పారండి. అయితే మంగళవారం సీఎస్‌తో మీటింగ్ తర్వాత అయితే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే అవకాశం ఉందని కూడా ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాస్ గారు అన్నారు. ఈ ఈ విధంగా అయితే జరుగుతుందండి ఏపీ ఎంప్లాయీస్ సమస్యల గురించి పోరాటాలు. సో, ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ మరియు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన పీడీఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్‌లో నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.